యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట. ప్రార్థన మూలాలను వెతికి పట్టుకుందాం. సమృద్ధిగా దీవెనలు చదివి ధ్యానించడానికి ఎఫెసీలకు 1 అధ్యాయము 1-14. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. 3వ వచనం. కొన్ని సంవత్సరాల కిందట మేము పాడుకునే కోరస్ ఒకటి ఈ రోజుల్లో చాలా అరుదుగా వినిపిస్తుంది. అది ఇలా ఉంటుంది: లెక్కించు నీ దీవెనలను పేరు పేరున, లెక్కించు నీ దీవెనలను, చూడు దేవుడు నీకేం చేశాడో. లెక్కించు నీ దీవెనలను పేరు పేరున, అవి నిన్ను ఆశ్చర్యపరుస్తాయి. ప్రభువు నీకేమి చేశాడో. జాన్సన్ ఓట్మ్యాన్ జూనియర్. ఎవరో ఒకరు వ్యాఖ్యానించినట్లుగా లెక్కలు కష్టంగా ఉంటాయి. అందువల్ల మనకు లభించే దీవెనలను లెక్క పెట్టుకోలేకపోతున్నాం. ఎందుకని? మనం లెక్కించలేనంత విస్తారంగా అవి ఉన్నాయి. అసలు సమస్య ఏంటంటే, మనకు వచ్చిన కష్టాలను లెక్క పెట్టుకున్నంత బాగా మంచి జరిగినప్పుడు లెక్క పెట్టుకోం. సర్ జాన్ టెంపుల్సన్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెట్టుబడిదారుడు, జనోపకారి అయిన క్రైస్తవుడు కూడా అతడు ఇలా చెప్పుచున్నాడు: అతడు ప్రతి ఉదయం నిద్రలేచినప్పుడు మేలుకున్నట్లుగానే అలాగే ప్రశాంతంగా తన పడక మీద పడుకొని దేవుడు తనను ఆశీర్వదించిన 5 కొత్త మార్గాల గురించి ఆలోచిస్తాడు. అతడు తన హృదయాన్ని దేవుని వైపు ఎత్తిపెట్టి దేవునిని స్తుతిస్తూ తన కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. ఇంత సాధారణమైన ఆత్మీయ వ్యాయామం కారణంగా ఆయన జీవితంలో ఎంతో శాంతి, మానసిక తృప్తి లభించినాయని ఆనందిస్తూ ఉన్నాడు. మరి మీ రోజు ఎలా ప్రారంభమవుతుంది? ఒక స్తుతి గీతంతోనా, కృతజ్ఞత చెప్పుకోవడంతోనా, లేక ఒక నిట్టూర్పుతోనా? ఒకవేళ నిట్టూర్పుతో మీ రోజును ప్రారంభించినట్లయితే మీరు సర్ జాన్ టెంపుల్సన్ యొక్క విధానాన్ని అనుసరించడం మంచిది. ఆయన చేసినట్లుగా ప్రశాంతంగా మీ పడక మీదనే ఉండి మీరు దీవించబడుతున్న 5 మార్గాలను తలపోయండి. మీరు పొందిన దీవెనలన్నిటినీ లెక్కించేటప్పుడు లెక్క తప్పుపోయినా పర్వాలేదు, కానీ కష్టాలను లెక్కించుకుంటూ దీవెనలను పోగొట్టుకోకండి. తండ్రి దేవా, మీ మంచితనాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసే విధానాన్ని సాధన చేయడానికి సహాయం చేయండి. మీరు నా ఎడల చూపించిన ఎన్నో కృపావరములను విస్మరించి ఉన్నాను. నన్ను క్షమించి కృతజ్ఞత కలిగిన క్రైస్తవుడిగా ఉండుటకు సహాయం చేయండి. ప్రభువైన యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.